హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లని కొన్ని చోట్ల భక్షాలను కూడా పిలుస్తారండి. చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటంత టేస్టీగా అయితే వచ్చినాయండి. ఇంకొకసారి తిన్నారంటే మెల్లి చేసుకోవాలనిపించేంత టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. మరి చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఇలా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఇంకా ఇలా మొక్క తుంచి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మరి ఎంతో టేస్టీ అని ఈ బొబ్బట్లు తయారీకి కావాల్సినవి అయితే చూసేద్దాం. ముందుగా నేను ఈ కప్పుతో 2 కప్పులు శనగపప్పును అయితే నానబెట్టుకున్నాను. 1 గంట నానిన తర్వాత ఇలా వాటర్ని అయితే వంపేసి మళ్ళీ ఒకసారికి కడిగి కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్లోని ఇలా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 విజిల్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి ఇలా పప్పుని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. కింద ఒక గిన్నె పెడితే ఆ గిన్నెలోకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పప్పు అంతా పొడి పొడిలాడుతూ చూడండి ఇలా సాఫ్ట్గా అయింది. ఇలా ఇప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఇలా చేత్తో ముట్టుకుంటేనే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది పప్పు చల్లారే లోపల మనం స్టఫింగ్కి కావాల్సింది చూసేద్దాం. ముందుగా నేనైతే 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నా, అలాగే 2 కప్పులు మైదాని తీసుకున్నా. ఇలా ఈ 2 పిండిలు మిశ్రమం చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇన్కేస్ మీరు మైదా పిండితో చేస్తే కొంచెం సాగినట్టు ఉంటుంది కదా. అలాగే నేను 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నా. సాల్ట్ రుచి కోసము, ఇంకా నెయ్యి అయితే ఇంకా టేస్ట్ కోసము. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని, మనం చపాతీ పిండి అంటే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం లూజుగా పిండిని కలుపుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం స్టఫింగ్కి రెడీ చేసుకునే లోపల ఈ పిండి అనేది నానుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు ముందుగా మనం పప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని నేను చేతితోటే మెదిపేసుకున్నానండి. ఎందుకంటే చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను 2 కప్పులు శనగపప్పును తీసుకున్నాను కదా, అలాగే 2 కప్పులు బెల్లాన్ని కూడా తరిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకుంటున్నాను. బెల్లం అనేది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇలా బాగా ముక్కలంతా కరిగిపోయేటంత వరకు ఇలా బెల్లాన్ని ఇలా లూజుగా చూడండి, ఇక్కడ ఉడుకుతుంది కదా బెల్లం. ఇలా ముక్కల లోపల ఏమన్నా బెల్లం ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కరిగేటంత వరకు కరిగించుకోవాలి. అలా కరిగిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని ఈ పప్పుని వేసేసుకుని ఇలా బాగా ఉండలు లేకుండా పప్పు అంతా ఈ బెల్లంలో కలిసేటట్టు కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెము పప్పు అనేది దగ్గరికి అవుతున్నప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ పూర్ణంలోకి ఇలా నెయ్యి వేయడం వల్ల పూర్ణము ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బాగా మంట అనేది ఇంకా స్టవ్ మంట అనేది సిమ్లో పెట్టుకుని ఇలా చేసుకోవాలి. లేదు మీకు కొంచెం కావాలంటే మీడియంలో పెట్టుకుని మాడిపోకుండా ఇలా ఫాస్ట్గా తిప్పుకుంటూ ఇలా మనకి సైడ్లకి ఇంకా అడిగిని మాడకంట మనము ఈ పప్పును అనేది దగ్గరకంట ఉడికించుకోవాలి. మనము బూరెలకి ఏ విధంగా పూర్ణాలు రెడీ చేసుకుంటామో అలాగా. ఇప్పుడు దీన్ని బూరెల కింద ఉపయోగించవచ్చు. అలాగే మనము ఇలా భక్షాలు మరియు కొన్ని చోట్ల మనము నేతి బొబ్బట్లు అని పిలుస్తాం కదా, వీటికి కూడా ఉపయోగించవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నా. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా నాకైతే దీనికి 1/2 కప్పు నెయ్యి పైనే పట్టిందండి. ఇన్కేస్ కాల్చడానికి దానికి కలిపి నాకు 1 కప్పు నెయ్యి అయితే పట్టేసిందండి. ఎందుకంటే దీంట్లోకి నెయ్యి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నేతి బొబ్బట్లకి. చూడండి, ఇలా ఇప్పుడు దగ్గరికంట అయిపోయి వచ్చింది కదా. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక చూడండి, చూస్తే ఇలా ఉండయ్యేటంత వరకు మనం దగ్గరికంట చేసుకోవాలన్నమాట. చూడండి, ఉండవుతుంది కదా. ఇప్పుడు మనం ఇది చల్లారే లోపల ఉండలు అనేది చేసేసుకున్నాను. ఇలా ఉండలు చేసేసుకోవాలి. అంటే మనము బూరెలకి చిన్న సైజ్ చేసుకుంటాం కదా, మరి ఇప్పుడు మనము దీనికి కొంచెం పెద్ద సైజు చేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అంతా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు నేను స్టీల్
పూరీల పీట అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే మీ దగ్గర కంచం కానీ ప్లేట్ కానీ ఇలా సాఫ్ట్గా ఉన్నది ఉంటే తీసుకోవాలి. తీసుకున్న దాన్ని వెనక సైడు తిరిగేసి పెట్టుకుని ఇలా పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మరొకసారి బాగా మెదుపుకున్న తర్వాత పూరీ పిండిని ఇలా చిన్న ఉండ కింద తీసుకుని ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెము ఒత్తుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని పెట్టి ఇలా కొంచెం నెయ్యిని ఈ చపాతీ పీట మీద కొంచెం నెయ్యిని అద్దుకుని ఇలా మనం చేతితోటి ఇలా చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అద్దేసుకోవాలి. మీకు ఇలా అద్దడం రావట్లేదు అనుకుంటే పూరి కర్ర ఉంటుంది కదా, ఆ పూరి కర్రతో కొంచెం సున్నితంగా ఇలా నెయ్యి రాసుకుంటూ కూడా ఒత్తేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇది ఒత్తుకుండే లోపల మనం దోశల పెనం ఉంటుంది కదా, ఈ దోశల పెనాన్ని దీన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది కొంచెం వీటెక్కిన తర్వాత మనము 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. వీటికి ఎంత నెయ్యి వేసినా కూడా మనకి కనిపించదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నెయ్యితోటి కాల్చడం వల్ల ఇట్లా నేతి బొబ్బట్లు అని అంటున్నాం కదా. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చి నెయ్యి రాసుకోవాలి. మళ్ళీ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లోకి ఎంత నెయ్యి అయినా కూడా సరిపోదు. ఇంకా మనకి నెయ్యి అంతా పీల్చుకుంటుంది, మన చేతికి ఏమీ ఎక్కువ అంటుకోదు కూడా. చల్లారాక ఇంకా నెయ్యి అనేది లోపలికే పీల్చుకుంటుంది. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి 2 సైడ్లు ఇలా తిప్పుకుంటూ ఇంకా కాల్చుకోవాలి. ఇలా మనము ఒత్తాలి. ఇలా ఒత్తడం వల్ల మనకి లోపల పొర అనేది ఏర్పడుతుంది, పొంగుతుంది, సాఫ్ట్గా వస్తుంది. ఇలా చూడండి ఇలా ఒత్తాలి. ఇలా ఒత్తడం వల్ల మనకి లోపల పిండి అనేది ఇంకా పైన ఈ చపాతీలా ఉన్న లేయర్ అనేది పొంగుతుంది, లోపల మనకి స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్లు అన్నీ కాల్చేసుకోవాలి. మనం అన్నీ ఇలా పూరీలాగా చేసేసుకుని చేతితోటే చేసేసుకుని ఇలా ఈజీగా అన్నీ కాల్చి రెడీ చేసుకోవాలి. చూడండి నాకైతే ఒక 11 బొబ్బట్లు అయితే వచ్చినాయండి. ఇంకా నాకు ఇవి ఒక 11 మిగిలిపోయినాయి. వీటిని ఇప్పుడు నేను ఇంకా నానబెట్టిన పిండి లేదు కదా చపాతీ పిండిది, ఇంక ఇప్పుడైతే వీటిని పూర్ణాలని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే వీటిని నేను బూరెల కింద రెడీ చేసేసుకుంటాను. చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి. మీకు ఎవరికైనా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఒకసారి చూస్తే చూడండి చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అంతేకాదు చాలా క్రిస్పీగా ఇంకా చాలా సువాసన భరితంగా ఉన్నాయి. అలాగే నేను దీంట్లోకి చెప్పడం మర్చిపోయాను, ఒక 2 ఇలాచీలను కూడా పొడి చేసి మనము పూర్ణం రెడీ చేసుకుంటున్నప్పుడే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి ఇది ఇలా తుంచి ముక్క నోట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నోట్లో పెట్టుకోగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు కరిగిపోతుంది. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అలాగే లేదంటే బయట డబ్బాలు వేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతే కదండి, రోజు ఒకటి పెట్టారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా ట్రై చేయవలసిన ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.